ఇది ఒక పేపర్. This is a paper. ఇది చాలా నిర్మలంగా నిశ్చలంగా ఉంటుండాలి. It's quite steady and pure. ఎట్టి దుర్గంధము కానీ ఎట్టి చెడులు కానీ ఈ పేపర్లో లేదు. There's nothing bad nor foul smell there. కానీ ఇదే పేపర్ నందు ఇది క్రమక్రమేణా మనం ఉపయోగించి పారవేసినప్పుడు ఇది మున్సిపల్ దిబ్బకు పోయి చేరుతుంది. As we make use of this paper and throw it into the dust bin, it goes to the municipal. క్రమక్రమేణా ఇది మిఠాయి అంగడికి చేరుతుంది. Later it will go to the shop where sweets are sold. ఇందులో కొన్ని పకోడాలు పొట్టం కట్టి ఇది అమ్మినప్పుడు క్రమక్రమేణా ఈ ఏ దోషము లేక ఏ దుర్గంధము లేనటువంటి ఈ పేపరు పకోడాల వాసనగా పొందుతుంది. Later, as this same paper is used to pack pakoda, it will have the smell there. ఇదే పేపరు ఒక డ్రై ఫిష్ వాడి దగ్గరికి పోయి చేరితే దాంట్లో డ్రై ఫిష్ అంతా పొట్టం కట్టి ఈ డ్రై ఫిష్ వాసన ఈ పేపర్కు చెందుతుంది. In fact, the same paper is used to pack dry fish. It will have the smell of the dry fish. ఇదే పేపరు పరిమళంతో కూడినటువంటి యొక్క పుష్పములు చేరి పొట్టం కట్టినప్పుడు ఆ యొక్క సుగంధమైనటువంటి యొక్క వాసన మానవునికి వెదజల్లుతుంది. If the same paper used to pack the fragrant flowers, the paper will have that fragrance. కనుక ఈ మంచి వాసనకు చెడ్డ వాసనకు ఈ పేపరా కారణం? Is it the paper that is responsible for the good or bad smell? కాదు కాదు. No. ఈ పేపరు ఎట్టి సంబంధాన్ని పురస్కరించుకొని చేర్చుకున్నదో దాని సంబంధమే ఈ పేపర్కి చెందిపోతుండాలి. It is only the association that made this paper smell. దీనిని పురస్కరించుకొని టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్ అన్నారు. Basing on this, it is said, tell me your company, I shall tell you what you are. ఎట్టి వారి సంఘముతో మనం కూడుతుంటామో, ఎట్టి పదార్థముల యొక్క స్నేహంతో మనం చేరుతుంటామో దాని యొక్క ప్రభావము మానవుని యందు ప్రవేశిస్తుంది. As is the company that you join, naturally you carry the effect.